కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే బీఆర్ఎస్ కు ఆపాదిస్తున్నారన్నారు. ఆమెపై చేసిన ట్రోల్స్ ను తాము కూడా ఖండించామన్నారు సత్యవతి రాథోడ్. సినిమా ఇండస్ట్రీలోని మహిళలు బాధపడేలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారామె. ఆమెపై పరువు నష్టం దావా వేస్తామని, కోర్టుకు ఈడుస్తామని అన్నారు. ఎవరో మనసు నొప్పించిందని దానికి మేము కూడా చింతించాం, దాన్ని మేము కూడా ఖండించాం. ఎవరైనా ఖండియాల్సిందే. కానీ వాళ్ళ కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ ఆదరణ చూడలేక, ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా! నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు